హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం చూడబోయేది ఆలప్పుల చాలా ఫేమస్ ఆలపి బోట్ హౌస్. రండి చూద్దాం. ఇదే మేము తీసుకున్న బోట్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ వాటర్ ఎక్కడ నుంచి వస్తుంది, ఎలా వస్తుందని. ఇది మొత్తం సీ వాటరే, సముద్రం వాటరే. బ్యాక్ వాటర్ అంటారు. బ్యాక్ వాటర్ అంటే సముద్రం నుంచి కొంచెం వాటర్ వన్ సైడ్ ఇలా వస్తుంది. ఆ వాటరే ఇది. ఇక్కడ ఆలపిలో చాలా ఫేమస్ అంటే బోట్ హౌసెస్. చూడండి బోట్ ఎట్లా ఉంటుందో. చాలా బోట్స్ ఉంటాయి. మనకు బస్ స్టాండ్ నుంచి మనం దిగితే చాలు బోట్ హౌస్ ఎక్కడ ఉంది అని ఎవరి దగ్గర అడిగినా అక్కడ చాలామంది ఉంటారు బ్రోకర్స్ లాగా. వాళ్ళు మీకు ఎంత కావాలి, ఏం కావాలో వాళ్ళే తీసుకొచ్చి మనని కూర్చోబెట్టి పోతారు. ఈ బోట్ ఇప్పుడు మేము తీసుకున్న బోట్ అంటే దీన్ని మనం 3 అవర్స్కి తీసుకున్నాం అనమాట. మేము పోయినదే లేట్గా పోయినాం. ఒక 2 o'clock అక్కడ రీచ్ అయ్యాం. సో బోటు అన్ని బోట్స్ వాటర్లో 6 o'clock వరకే ఉంటుంది. 6 తర్వాత ఉండదు. సో మేము 2కు పోయినాం. ఇంకా ఎందుకు బోట్ హౌస్ అని మేము 3 అవర్స్కే తీసుకున్నాం. 3 అవర్స్కు ఎంత అవుతుందంటే 2500 3 అవర్స్. ఒకవేళ ఇలా బోట్ హౌస్ మనం తీసుకున్నాం అనుకోండి, చాలా బోట్ హౌసెస్ ఉంటుంది. డిఫరెంట్ బోట్ హౌసెస్ ఉంటుంది. దానిలో ఏంటంటే మనకు ఫుడ్ వాళ్ళే ఇస్తారు. మనం పోయినప్పుడు నుంచి ఈవినింగ్ టీ, స్నాక్స్, నైట్ అక్కడే బోట్లోనే స్టే చేయవచ్చు. కానీ సైడ్లో ఉంటుంది అన్నమాట. బోట్ రన్నింగ్ అవ్వకుండా ఒక చోట ఆపుతారు. బోట్ హౌస్లో ఏమేమి ఉందంటే ఫుల్ ఏసీ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, మనం స్నానం చేయవచ్చు. ఇల్లు లాగానే మనకు సిట్టింగ్ ఏరియా ఉంటుంది. బెడ్రూమ్లో ఆ కిటికీ ఓపెన్ చేస్తే బయట మనం చూడవచ్చు. అలా చాలా సూపర్గా ఉంటుంది ఇది బోట్ హౌస్. ఇది డిఫరెంట్ మోడల్స్లో ఉంటుంది. వంట కూడా అక్కడ చెఫ్ చేస్తారు. వంట మనకి ఏం కావాలో మనం చెప్పవచ్చు, వాళ్ళే చేసి ఇస్తారు. ఈవినింగ్ స్నాక్స్, టీ అన్నీ ఉంటుంది అక్కడ. మన ఇల్లు లాగానే ఉంటుంది కానీ వాటర్లో మనం వెళ్ళేటట్లు. ఇప్పుడు మేము తీసుకునే ఓన్లీ 3 అవర్స్. దీనిలో ఏం టీయో స్నాక్సో లేకపోతే ఫుడ్ ఏం లేదు, జస్ట్ బోట్ మాత్రం తీసుకున్నాము. ఇది బోట్ హౌస్లో ఉన్నా మాత్రం మనకు ఒక 5 members ఉన్నామనుకోండి, 15,000 అలా ఉంటుంది. నైట్ మొత్తం కూడా వాటర్లోనే ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేసి మనం రావచ్చు. అట్లా ఉంటుందండి. 5-6 members అంటే 15,000 ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీగా వెళ్తే మనం మాట్లాడడం బట్టి ఉంటుంది. వేరే స్టేట్ నుంచి పోయామనుకోండి, భాష తెలియలేదంటే చాలా ఎక్కువ అడుగుతారు. సో మనం కొంచెం డిమాండ్ చేసుకొని కొంచెం దక్కించుకోవాలి. ఎట్లయినా మాట్లాడి తీసుకోవాలి. మేము తీసుకున్న బోట్ చూడండి, ఇది చాలా బాగుంటుంది. మాకేమో చాలా నచ్చింది ఆ బోట్. ఎట్లా అంటే ఒక 10 members ఉండొచ్చు. దాంట్లో 8 seats ఉంటుంది. ఇక బెడ్ లాగా 2 ఉంటుంది ముందు. ఇలా ఉంటుంది. ఇక్కడ బోటు మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూర్చోవద్దు, ఇక్కడ నిలబడవద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని ఏం లేదు. మన ఇష్టం అండి. మనం ఎట్లయినా ఉండొచ్చు. వాళ్ళు ఏమన్నారు, మనం బ్లూటూత్లో సాంగ్ కూడా పెట్టుకోవచ్చు, డ్యాన్స్ చేసుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ మనకి స్నాక్స్, వాటర్ అర్జెంట్ అప్పుడు వాటర్ మధ్యలో ఉన్నాము, ఏదైనా కావాలంటే స్టార్టింగ్లో అప్పుడప్పుడు సైడ్లో ఏరియా వస్తుంది కదా, మనం చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడ మనకి తీసుకోవచ్చు. మనం పోయి తీసుకొని మళ్ళీ రావచ్చు. ఇది మొత్తం సముద్రం చూడండి. అది ఊరు నుంచి ఇప్పుడు సముద్రం దగ్గర లోపలికి వచ్చాము మనం. చాలా బాగుంటుందండి ఈ ఫీలింగ్స్ అయితే. మేము కూడా ఈవినింగ్ ఒక 3 o'clock అయింది. సో వెదర్ కూడా చాలా బాగుంది. అప్పుడు ఫుల్ మనకు సన్లైట్ ఉంది, ఎండ బాగుంది. కానీ మేము ఈవినింగ్ పోయాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీకు ఎక్కడైనా వెళ్ళాలంటే ఇక్కడ వెళ్ళవచ్చు. ఆలప్పుల బోట్ హౌస్ ఈ దగ్గరే వర్కాల కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ బోట్లో వెళ్ళేటప్పుడే ఈ స్పీడ్ బోట్ వస్తుంది మన దగ్గరికి. స్పీడ్ బోట్కి ఏమంటే ఒక్కరికి 300 rupees. ఒక్కరికి 300. మన బోట్ నుంచి మన అక్కడ దానిలో మనం ఎక్కవచ్చు. ఒక 15 minutesకు 300 ఒక్కరికి. చాలా సూపర్ ఎక్స్పీరియన్స్. మామూలుగా వెళ్ళారు. ఇలా సైడ్లో ఇలా
షేక్ అవుతుంది, చాలా బాగుంటుంది. మనం చిన్న చిన్న ఒక చెరువులాగా డ్యామ్ లాగా పోయాం, కానీ సముద్రంలో ఇలా సముద్రం వాటర్లో ఇలా పోయేది చాలా ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. కంపల్సరీ మీరు బోట్ హౌస్కి పోయారనుకోండి ఒకవేళ, ఈ స్పీడ్ బోట్ మాత్రం మిస్ చేయొద్దు, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇప్పుడు మనం అరస్తే భయంలో అరస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, బోటు ఉన్న వాళ్ళు ఇంకా స్పీడ్గా ఇంకా బాగా షేక్ చేస్తారనమాట. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. చూడండి సముద్రం బాగా ఎప్పుడైనా మీరు స్పీడ్ మిస్ అవ్వకుండా ఆ గాలికి మనం ఫోన్ పట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఫుల్ ఇది షేక్ అవుతుంది కదా, ఫోన్ కూడా పట్టుకోవడం కుదరట్లేదు, సరిగా వీడియో కూడా సరిగా తీసుకోవాలి. అమ్మాయి అయితే ఫుల్ అరుస్తూనే ఉంటుంది. స్పీడ్ మొత్తం ఇది ఏంటంటే భయం మొత్తం మనం వదిలిపెట్టాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి, చూడాలి చుట్టూ ఎట్లా ఉందో, అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు అది చాలా భయంగా ఉంది, మన బోటుకి ఏదైనా ఆగితే ఏమవుతుందో ఏమో అని, కానీ ఏం కాలేదు, చాలా జాగ్రత్తగా నీట్గా తీసుకెళ్లారు. అతను అట్లనే ఉంటాడు, ఏం మనల్ని అన్నారు, ఏం చెప్పరు. వచ్చాము 15 minutes తర్వాత మన బోట్ దగ్గర వచ్చి మనల్ని ఎక్కిస్తారు. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ఈ బోట్ హౌస్ కంపల్సరీ వెళ్ళండి. పక్కన ఇంకా చాలా బీచెస్ ఉంటుంది, వర్కల అని సూపర్ టూరిస్ట్ ప్లేస్ ఉంది. ఎర్నాకుళం కొచ్చిన్ దగ్గర ఉంటుంది, కంపల్సరీ వెళ్ళండి. వ్యూస్ అయితే చాలా బాగుంటుందండి, సూపర్. థ్యాంక్ యూ.